బ్రేకింగ్ న్యూస్ రాజేంద్రనగర్ డబుల్ మర్డర్ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. రక్తం మడుగులో ఉన్న డెడ్ బాడీలను పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. ఫిజియోథెరపీ చేసేందుకు వచ్చామని వాచ్మెన్ తో చెప్పి ఇద్దరు ముసుగు ధరించిన అంటే బుర్కా ధరించిన వాళ్ళు పైకెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. ఒకరు బుర్కా ధరించారని వాచ్మెన్ చెప్తూ ఉన్నారు. అయితే చనిపోయిన వారు అబ్దుల్లా దంపతులు SBIలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఇటీవలే 5 అంతస్తుల బిల్డింగ్ కూడా నిర్మించుకున్నారు. పిల్లలందరూ కూడా అమెరికా, ఆస్ట్రేలియాలో స్థిరపడడంతో మొత్తం 4 అంతస్తుల్ని కూడా అద్దెకిచ్చినట్టుగా మనకు సమాచారం అందుతోంది. రాజేంద్రనగర్ PS పరిధిలో వృద్ధ దంపతుల హత్య ప్రస్తుతం కలకలం రేపుతోంది. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్కి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక మర్డర్ అయిందని. అప్పుడు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఓల్డ్ పీపుల్ 70+ ఉంటారు. ఇతను బ్యాంక్ ఎంప్లాయీగా పనిచేసి రిటైర్ అయి ఉన్నాడు. వాళ్ళ హస్బెండ్ కూడా ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా HODగా పనిచేసి రిటైర్ అయి ఉంది. మన ఏరియాకి ఇక్కడికి జనప్రియ సెకండ్ ఫేజ్లోకి జన చైతన్య సెకండ్ ఫేజ్లోకి వచ్చి దాదాపు కేవలం 1 month 40 days అవుతుంది. ఇక్కడికి వచ్చి వీళ్ళు ఈ బిల్డింగ్ సొంతంగా కట్టుకొని మిగతా వాటన్నిటిని రెంట్ ఇచ్చి దీంట్లో ఒక డూప్లెక్స్లో ఉంటున్నారు. నిన్న సాయంత్రము ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రిలిమినరీ ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే నిన్న ఈవినింగ్ రఫ్లీ 5 o'clockకి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. దాంట్లో ఒక మేల్గా సస్పెక్ట్ చేస్తున్న అతను ఒక బుర్కా వేసుకొని వాచ్మెన్ దగ్గరకు వచ్చి మసాజ్ చేయడానికి మమ్మల్ని బుక్ చేసుకున్నారు అంటే ఆ వాచ్మెన్ పైకి కాల్ చేసి వాళ్ళ పర్మిషన్ తీసుకుంటాడు. వాళ్ళు పంపిమన్నప్పుడు వీళ్ళిద్దరు పైకి వెళ్తారు. ఒక అతనేమో వితిన్ మినిట్స్లో అతను వెళ్ళిపోతాడు. ఒక రిమైనింగ్ ఇంకొక వ్యక్తి ఆ బుర్కా వేసుకున్న వ్యక్తి 40 minutes తర్వాత అతని కిందకి వెళ్తాడు. ఇప్పటి వరకు మన వెరిఫికేషన్ జరిగిన దాని ప్రకారము వాళ్ళు ఈ మర్డర్ చేశారని చెప్పి ప్రిలిమినరీగా సస్పెక్ట్ చేస్తున్నాము. ఇంకా మిగతా అన్ని కోణాల్లో కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. వీళ్ళకి పిల్లలు 4 కూడా, ఒకళ్ళు 2 US లో 2 లండన్లో ఉండటంతో ఇంకా మాకు కాంటాక్ట్ చేయటము, తర్వాత వీళ్ళకి ఏదైనా వేరే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా వాళ్ళే చెప్పగలగాలి. ప్రాపర్టీ రిలేటెడ్ కావచ్చు, లేకపోతే డాక్యుమెంట్స్ ఏమన్నా దేని గురించా ఇంట్లో సెర్చ్ చేసినట్లుగా అంతా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఏ పరిస్థితులలో వాళ్ళు మర్డర్ అయిందనేది ఒక కొంతవరకు క్లూ వీళ్ళ పిల్లల్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. త్వరలోనే ఈ కేసు ఛేదిస్తాం. ఇద్దరులో ఒకరు మేల్ ఒకరు ఫీమేలా సార్, లేకపోతే అడిగిన టైంలో బురకా వేసుకొని వచ్చారు కాబట్టి ఫీమేల్ వాయిస్ తను వాచ్మెన్ గుర్తుపట్టి ఉండాలి కదా. అతను ఎవరైతే బుర్కా వేసుకోకుండా ఇంకొక వ్యక్తి ఉన్నాడో, క్యాప్ పెట్టి మాస్క్ పెట్టుకొని ఒక అతను ఉన్నాడో, అతను వీళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి అతన్ని ఫిజికల్ ఫీచర్ని బట్టి చూస్తే అది మేల్ అనే సస్పెక్ట్ చేస్తున్నాము, మేలే అని అనుకుంటున్నాం. వీఆర్ వర్కింగ్. ఏం లేదు, ఇప్పుడు అక్కడ జ్యువెలరీ ఉందా, వాల్యుబుల్స్ ఉన్నాయా అనేది ఆ ఇంట్లో వాళ్ళు చెప్పాలా, లేకపోతే ఇంకెవరైనా చెప్పాలి. మనము ఇక్కడ దాన్ని చూసిన దాన్ని బట్టి చూస్తే వాళ్ళ ఇంట్లో ఆ క్యాష్ చెస్ట్లు కానీ లేకపోతే అలాంటివి లేవు. ప్రాపర్టీ డాక్యుమెంట్లు మాత్రం ఎక్కడ చూస్తే అక్కడ ఆ జిరాక్స్ కాపీలన్నీ పడేస్తున్నాయి. దేనికోసం సెర్చ్ చేశారు అనేది ఇంకా వర్కౌట్ అవుతుంది. ఒకటి, వీళ్ళు జస్ట్ 40 days నుంచే అక్కడ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ పిల్లలకి సర్టెన్గా తెలిసి ఉండొచ్చు వీళ్ళు ఏం జ్యువెలరీ వేసుకుంటారు. ఏమన్నా పోతే వాళ్ళ ఇప్పుడు కాంటాక్ట్ అయిపోతే తెలుస్తుంది. ఒకటి, వీళ్ళు ఒకటి నైఫ్ ఉంది అక్కడ స్పాట్లో. ఆ నైఫ్ కవర్ కూడా ఇప్పుడు ఇక్కడి నుంచే ఓపెన్ చేసినట్టుగా దాని ప్లాస్టిక్ కవర్ కూడా బయట ఇక్కడే ఉంది. దాని పౌచ్ కూడా ఉంది, నైఫ్ దొరకలే. కాబట్టి ఈ లేడీకేమో ఒక స్టాబ్ ఉంది చెస్ట్. రైట్, రాజేంద్రనగర్లో చోటు చేసుకున్న ఈ దారుణ హత్యకు సంబంధించి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ ఆ సంఘటనా స్థలం నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. సురేష్, చాలా దారుణంగా చంపినట్టుగా తెలుస్తోంది. దాదాపు రిజ్వాన్ అంటే లేడీ మీద ఒక అటాక్ జరిగింది, చెస్ట్ మీద కత్తితో పొడిచారు, అలాగే 7 కత్తిపోట్లు మేల్ మీద కనిపించాయని చెప్తున్నారు. ఒకసారి ఓవరాల్గా ప్రైమరీ సస్పెక్ట్స్ గురించి మొత్తం జరిగిన ఇన్సిడెంట్ ఒకసారి చెప్పండి. నిన్న సాయంత్రం 2 వ్యక్తులు ఈ అపార్ట్మెంట్కి రావడం జరిగింది. మొదట వాచ్మెన్ కిందనే ఉంటున్నాడు. వాచ్మెన్కి సంబంధించి ఎక్కడికి వెళ్ళాలని అడిగిన సందర్భంలో 5th floorలో ఓనర్ రమ్మన్నారని చెప్పేసి చెప్పడంతో ఫిజియోథెరపీ చేయడానికి మేము వచ్చాము అని చెప్పేసి కాల్ చేయడంతో ఓనర్ పంపించండి పైకి అని చెప్పడంతో ఇద్దరిని కూడా వాచ్మెన్ పైకి పంపించాడు. కానీ ఆ పైకి వెళ్ళిన తర్వాత దాదాపు 40 నిమిషాల తర్వాత ఒక వ్యక్తి కిందికి రావడం జరిగింది. మళ్ళీ ఒక 15 నిమిషాల తర్వాత ఇంకొకరు కిందికి వచ్చారు, వెళ్ళిపోయారు.
పారిపోయారని చెప్పేసి కూడా వాచ్మెన్ చెప్తున్నారు. అయితే మసాజ్ చేయడానికి వచ్చిన వాళ్ళే దారుణంగా హత్య చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే రోజు ఉదయం 6 గంటలకే నిద్ర లేచే షేక్ అబ్దుల్లా ఈ రోజు లేకపోవడంతో 10 అయినా కూడా అప్పటి వరకు ఫోన్ చేయకపోవడం, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో వాచ్మెన్ పైకి వెళ్ళి చూసేసరికి ఇద్దరు రక్తం మడుగులో ఉన్నారని చెప్పేసి గమనించి ఎదురుగా ఉన్నటువంటి ఫ్లాట్లో అద్దెకున్న వారికి సమాచారం ఇవ్వడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇక్కడికి వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే దోపిడీ దొంగలు ఎవరైనా ప్రవేశించి లోపల నగలు, బంగారం, అదేవిధంగా డబ్బు, డాక్యుమెంట్స్ ఎత్తుకొని వెళ్ళారా, లేదంటే ఎవరు తెలిసిన వారే వచ్చి లోపల వారిని ఇద్దరిని హత్య చేసి ఇక్కడ నుంచి పారిపోయారనే దానికి సంబంధించి దర్యాప్తు ప్రారంభించామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇంట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో కూడా ఒకరు మహిళ బుర్కా ధరించి వచ్చారు, ఒక అతను క్యాప్, మాస్క్ పెట్టుకొని ఇద్దరు కూడా వచ్చారని చెప్తున్నారు. కానీ బుర్కా ధరించిన అతను కూడా మేల్గానే ఉన్నట్టు చెప్తున్నారు. ఆ షేక్ అబ్దుల్లా పైన 7 కత్తిపోట్లు చేశారు. దానికి సంబంధించి ఆయన అక్కడ కుప్పకూలిపోవడం జరిగింది. రూమ్లో అంతా కూడా అలా మొత్తం 5వ అంతస్తులో వీరు ఉంటున్నారు. ఆ తర్వాత డూప్లెక్స్గా పై అంతస్తుని నిర్మించుకున్నారు. ఇక్కడ నెల రోజుల క్రితమే ఇక్కడికి రావడం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. పిల్లల దగ్గర వీళ్ళు అబ్రాడ్లో ఉన్నారు చాలా రోజులు. నెల రోజుల క్రితమే ఇండియాకు వచ్చి రెడ్ హిల్స్లో మొదట నివాసం ఉండేది. ఇది కొత్తగా కట్టుకున్నారు కాబట్టి ఇక్కడికి నెల రోజుల క్రితమే షిఫ్ట్ అయ్యారని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. అయితే 4 పిల్లలు కూడా విదేశాల్లో సెటిల్ అయ్యారు, చాలా ఉన్నత జీవితం గడుపుతున్నారు. కానీ ఇక్కడ వీరు పిల్లల దగ్గరికి వచ్చి నెల రోజుల క్రితమే ఇదే అపార్ట్మెంట్లో తాము ఇష్టంగా కట్టించుకున్నటువంటి అపార్ట్మెంట్కి షిఫ్ట్ అయిపోయి ఇక్కడే ఉంటున్నట్టు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా లోపట ఇద్దరిని హత్య చేసిన తర్వాత ఇంట్లో ఉన్న బీరువాకి సంబంధించి ఓపెన్ చేసి అందులో ఉన్న డాక్యుమెంట్స్, విలువైన డాక్యుమెంట్స్ తో పాటు కొన్ని వస్తువులన్నీ కూడా పోలీస్ అధికారి చెప్తున్నట్టు మీరు చెప్తున్నట్టు కూడా డాక్యుమెంట్స్ అన్ని కూడా అంటే ల్యాండ్ డాక్యుమెంట్స్ కావచ్చు, ఇతరత్ర డాక్యుమెంట్స్, జిరాక్స్ అన్ని కూడా చిందరవందరగా పడేసి ఉన్నాయి. సో మోస్ట్లీ ప్రాపర్టీస్, ఎందుకంటే వెల్ ఆఫ్ ఫ్యామిలీగా కనిపిస్తోంది. ప్రాపర్టీకి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉండే అవకాశం ఉందా? రెడ్ హిల్స్ లో ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించి నైబర్హుడ్ అవి ఏమన్నా మాట్లాడారా? ఎవరైనా వచ్చారా అక్కడికి? అంటే వారి బంధువులు కొంతమంది ఇక్కడ చేరుకున్నారు, కానీ వాళ్ళ పిల్లలు ఎవరు కూడా అందుబాటులో లేరు. వారు విదేశాల్లో ఉన్నారు కాబట్టి ఇద్దరు లండన్లో ఉంటున్నారు, ఇద్దరు అమెరికాలో సెటిల్ అయ్యారు, అక్కడే ఉంటున్నారు. వీరే పిల్లల దగ్గరికి వెళ్తూ అక్కడే ఉండి ఇక్కడికి వచ్చి పోతూ ఉంటారని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే నెల రోజుల దాకా విదేశాల్లోనే ఉండి ఇద్దరు భార్యాభర్తలు హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడే షిఫ్ట్ అయ్యి ఇక్కడ ఉంటున్నారు. ఇద్దరు పైనే ఉంటారు, అవసరమైనప్పుడు కిందికి వచ్చి వెళ్తుంటారు తప్ప ఎక్కువగా ఇక్కడ తిరిగి వాళ్ళు బయటకు కూడా వచ్చే పరిస్థితి ఉండేది. ఒక డ్రైవర్ ఉండేవారు, డ్రైవరే అన్ని అట్లా చూసుకునేవారు అని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. కాబట్టి వీళ్ళు ప్రాపర్టీలు బాగా సంపాదించి ఉంటే ఒకవేళ ప్రాపర్టీ డాక్యుమెంట్ల కోసం ఎవరైనా హత్య చేయించంటారా, లేదంటే అందులో ఉన్నటువంటి, ఎందుకంటే బీరువాలో ఉన్నటువంటి చాలా డాక్యుమెంట్లని అక్కడ చెల్లాచెదురుగా పడేసి తీసుకెళ్ళినట్టుగా పోలీసులు గుర్తించారు. క్లూస్ టీం ద్వారా అనేక క్లూస్ కూడా సేకరించడం జరిగింది. కత్తి కూడా కొత్తది కొనుక్కొచ్చారు, అంటే ముందుగానే ప్లాన్ చేసుకొని వీళ్ళని హత్య చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చి ఉంటారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే వీరికి తెలిసిన వారు కాబట్టే అంత ఈజీగా 5th ఫ్లోర్ వరకు వెళ్ళారు. మొత్తం మనం చూస్తున్నటువంటి బిల్డింగ్ 5 అంతస్తుల నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. మొత్తం అద్దెకిచ్చారు. కొన్ని ఫ్లాట్లలో ఖాళీగా ఉన్నాయి, కానీ మిగతా వాళ్ళు అన్నిట్లో కూడా అద్దెకు వచ్చేసారు, అద్దెకు కూడా ఉంటున్నారు. అందరూ కూడా 4 ఫ్లోర్లలో అద్దెకుంటున్నారు. 5వ ఫ్లోర్లో వీళ్ళు డూప్లెక్స్తో పాటు పెంట్ హౌస్కి డూప్లెక్స్ నిర్మించుకోవడం జరిగింది. అక్కడ మాత్రమే ఓనర్స్ ఉంటున్నారు. అంటే వాళ్ళు ఇష్టంగా ఈ బిల్డింగ్ అంతా కూడా నిర్మించుకొని మొత్తం అన్ని ఫ్లాట్లు కూడా రెంట్కి ఇచ్చారు. రెంట్కి ఇచ్చి వాళ్ళిద్దరు మాత్రమే ఇక్కడ ఉంటున్నారు. పిల్లలందరూ కూడా విదేశాల్లో సెటిల్ అయ్యారు కాబట్టి అక్కడ విదేశాల్లో కొద్ది రోజులు, హైదరాబాద్లో కొద్ది రోజులు ఉంటూ ఉంటారు రిటైర్ అయిన తర్వాత అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. కానీ ఇప్పుడు వీరిని హత్య చేయాల్సిన అపార్ట్మెంట్ అది అయితే ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఇద్దరు కూడా 70+ ఉన్నవాళ్ళు. సో ఇంట్లో ఏమన్నా కెమెరాస్ అమర్చి ఉన్నాయా, లేకపోతే ఇంకా ఇవి ఇన్స్టాల్ చేయలేదా? ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వృద్ధ దంపతులు, వృద్ధ పేరెంట్స్ ని పెట్టి ఫారెన్ ఎక్కడున్నా సరే వాళ్ళని చూసే అవకాశం ఉంటుంది. సో అలాంటి ఇన్స్టాల్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా ఇంట్లో, లేకపోతే ఏం లేవా? అంటే మొత్తం 6 నెలలు అవుతుంది బిల్డింగ్ కట్టి ఓపెన్ చేసి అని చెప్పేసి వాచ్మెన్ చెప్తున్నారు. అన్ని సీసీ కెమెరాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం బయట చూస్తే చుట్టూ కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి, ఇంట్లోతో పాటు బయట సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరా ఫుటేజ్లో కూడా వచ్చిన 2 నిందితులకు సంబంధించిన ఫుటేజ్ రికార్డ్ అయింది. వాటిని అంతా కూడా DVRని పోలీసులు స్వాధీనం చేసుకొని వారి కోసం 5 బృందాలను ఏర్పాటు చేసి మొత్తం ఈ ఏరియాకి వచ్చి వెళ్లే ఫుటేజ్తో పాటు ఇటు నుంచి దాదాపు 100 కెమెరాల వరకు కూడా పోలీసులు ఫుటేజ్ని పరిశీలించి
ఎక్కడ వైపు నేరస్తులు వెళ్లారనే దానికి సంబంధించి సమాచారం కూడా ఇప్పటికే సేకరించడం జరిగింది. మొత్తం 5 టీంలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి నిందితులను పట్టుకోవడానికి గాలిస్తున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం వాచ్మెన్ ని డ్రైవర్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఏమైనా ఆస్తులకు సంబంధించిన తగాదాలు ఉన్నాయా, వేరే వారితో ఏమైనా ట్రాన్సాక్షన్స్ జరిగిన విషయాలు ఏమైనా ఉంటే వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారి పిల్లలు కూడా టచ్లోకి వచ్చిన తర్వాత వీరి ఆస్తులకు సంబంధించి ఏమైనా గొడవలు ఇష్యూస్ కానీ ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా వాటికి సంబంధించి కూడా అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కూడా రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ చెప్పడం జరిగింది. రైట్ సురేష్.